తెలంగాణ వ్యాప్తంగా కొండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. వివిధ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఇక వరి పొలాలు నీట మునిగిన పరిస్థితి. ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 18.2 సెంటీమీటర్లు, మంగపేటలో 15.4, వెంకటాపురం మండలం ఆలుబాకలో 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 3 గంటల పాటు 7 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు. పోలీస్ కమిషనరేట్, రామ్నగర్, మంకమ్మతోట, ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా, అలుగునూర్, కమాన్ చౌరస్తా ఇలా ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వరద ఉధృతి కనిపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి నేడు అల్పపీడనంగా మారబోతుంది. దీని ప్రభావంతో మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.